ఆహ్, ఎస్సీలు మతం మారినప్పుడు ఆ మతానికి ఏది దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వాలి. వాళ్ళని దళితులుగా గుర్తించాలి. వాళ్ళు ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టినా సరే ఒప్పుకోవాలి అన్నటువంటి తరహా నుంచి మతం మారినప్పుడు ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ కేసు వర్తించదన్నటువంటి కోర్టు తీర్పులొస్తాయి. అసలు వాళ్ళకి రిజర్వేషన్లు ఉండటానికి కూడా వీల్లేదన్నటువంటి ఉద్యమం నిజమైన దళితులు ఎవరైతే మతం మారని దళితులు, మతం మారని గిరిజనులు ఉద్యమం ప్రారంభిస్తున్నారు. ఇది సంచలనం సృష్టిస్తోంది. మతం మారిన క్రైస్తవుల్ని, ముస్లింలని ఎస్టీ కోటా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ నిన్న ఢిల్లీలో జనజాతి సురక్షా మంచ్ ఆధ్వర్యంలో యాజిటేషన్‌కి పిలిపిస్తే 1,50,000 మంది వచ్చారు. వీళ్ళందరూ ఆదిమ గిరిజనులు. ఇది ఒక్కసారిగా షాక్ అనమాట. చివరికి ఈ విషయం తెలుసుకొని అమిత్ షాని పిలిస్తే అమిత్ షా అటెండ్ అయ్యారు. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్లు పనికిరావని ఈ మధ్యన సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ స్పందన పెద్ద ఎత్తున ఉంది. గిరిజనుల్లో చాలా రోజుల నుండి ఈ ఆందోళన ఉంది. గిరిజనులకి రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పిస్తే వాళ్ళు భూములకి గిరిజనేతరులకి అమ్మకూడదు. కానీ మత మార్పిడి ముఠాలు వాళ్ళని ఆకర్షించి వాళ్ళ పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లల్ని గిరిజనేతలు పెళ్లి చేసుకోవడం. ఆ తర్వాత డాక్యుమెంట్లు పెట్టుకుని మతం మార్చి తీరా పెళ్ళయ్యాక ఆడపిల్ల దగ్గర భూములు లాక్కుని భూములు వచ్చాక వాళ్ళని వదిలేస్తుండడం. అదేమంటే త్రిబుల్ తలాక్ చెప్పడం. మతం మారాక వాళ్ళు వెనక్కి వెళ్ళలేని పరిస్థితుల్లో మారిన మతంలో ఉండలేక జరుగుతున్నటువంటి ఈ అతిపెద్ద ల్యాండ్ జిహాద్లో ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు వాళ్ళందరూ ఏకమయ్యి ఇప్పుడు ఉద్యమం చేస్తున్నారు. ఎన్‌జీఓలు లీడ్ చేస్తున్నారు.